బుద్ధి మదక్రేసరుడు భానుతేజుడు భరద్వాజుడు వారి చూపు గ్రహించి సూతుడిని చూసి చిరునవ్వుతో ఇలా అన్నాడు. సూత, మునుపు శౌనకుడు యజ్ఞం చేసిన సమయంలో వరాహ పురాణం కథ చెప్పావు, జ్ఞాపకం ఉందా అనగానే చెప్పి ఉంటాను అని చిరునవ్వుతోనే అన్నాడు సూతుడు. ఇక మరి ఇప్పుడు ఒక పురాణము అప్పుడే అడిగాను కూడా, ఇక నరసింహ పురాణం చెప్పాలి, వినవలసే మునులంతా కూడా ఇక్కడ ఉన్నారు, ఏమంటావు అని అనగా సూత మహర్షి, పెద్దల మాటకి ఏమంటాను, అందున ప్రతిభాశాలురకు శిరోమణివి, నీ మాట కాదంటానా, ఏ పద్ధతిలో నరసింహ పురాణం చెప్పాలో సూచన ఇస్తే ఆ మార్గాన్ని వినిపిస్తాను అని సవినయంగా అన్నాడు సూతుడు. మంచిది, నా ప్రశ్నలు విను. చరాచరాత్మకమైన ఈ జగత్తు ఎవరి వల్ల రూపొందింది, దీని పాలకుడు ఎవరు, లయకరుడు ఎవరు, భూప్రమాణం ఎంత, ఎలాంటి ఆరాధన వల్ల నరసింహస్వామి వారు సంతోషిస్తాడు, 4 యుగాల లక్షణాలేమిటి, వాటిలో కలియుగము అవస్థ ఎలాంటిది, పుణ్యక్షేత్రాలు, పుణ్యగిరులు, పుణ్యనదులు ఏవి, దేవాదుల సృష్టి కథ ఏమిటి, మన్వంతరాల సృష్టి ఎలాంటిది, నరసింహస్వామి వారిని ఆరాధించిన మానవేతరులు ఎవరు, యజ్ఞాలు చేసి ఆ పుణ్యఫలం పొందిన రాజులెవరు, ఇదంతా కూడా మాకు వివరించి చెప్పవే మహాత్మా అని భరద్వాజుడు అనగానే విని సూతుడు, మంచి ప్రశ్నలు వేశావు. మా గురువుగారు వ్యాసుల వారు అనుగ్రహం వల్ల నేను తెలుసుకున్నటువంటి పురాణ విషయము శ్రీ నరసింహదేవుని దయా ఆధారంగా చెప్తున్నాను, విను భరద్వాజ మునీంద్ర, తపోధనులారా వినండి అని ఒక్కసారి గురువును స్మరించాడు చేతులు జోడించి. విష్ణు కథను చెప్పడానికి తగిన జ్ఞానము నాకు ప్రసాదించినటువంటి వ్యాస భగవానునకు, నా గురువునకు నమస్కారము. భరద్వాజ మహర్షి, మునీశ్వరులారా, నరసింహ పురాణము చెప్పే మహాభాగ్యము నాకు కలిగించిన మీకందరికీ కూడా ధన్యవాదాలు. ఋషిచంద్రుడు భరద్వాజుడు అడిగిన ప్రశ్నలకు నేను చెప్పే సమాధాన విషయమే నరసింహ పురాణము అని ప్రసిద్ధమవుతుంది. అవుగాక నేనిప్పుడు చెప్పబోయేది నా నోటి మాటతో మా గురువుగారు చెప్పేదే అని భావించగోరుతూ ఉన్నాను. సృష్టి క్రమాన్ని వివరిస్తున్నాను అని. నారాయణుడే చరాచరాత్మకమైన ఈ జగత్తుకి కర్త, నరసింహాది రూపాలు ధరించి పాలకుడై ఉంటాడు. చివర జ్యోతిస్వరూపుడై తనయందే లీనం చేసుకుంటాడు. సారం చెప్పాను, ఇక క్రమం చెప్తాను, విను భరద్వాజ. సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరిత్రము అంతా పురాణ లక్షణాలు 5. ఆది, సర్గము, అనుసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము అని వాటిని సమీకరించి క్రమంగా చెప్తాను. ఆది సర్గము చాలా గొప్పది, అదే మహత్తు, ఈశ్వర స్థితి, పైన దేవతల యొక్క, క్రింద రాజుల యొక్క చరిత్ర దాని వల్లనే తెలుస్తుంది. ఇక సృష్టికి ముందు ప్రళయానికి పైన కించిత్తైనా లేదు. అలాంటి దశలో నిరంజనము, నిర్వికారము, శుద్ధము, శాంతము, సర్వమునకు కూడా మూలము బ్రహ్మనే కల జ్యోతిర్మూర్తి అంత తాను అవతరించి తానే జ్ఞానము, జ్ఞాననాయకుడు అయింది కూడా ఆ బ్రహ్మస్వరూపము. సృష్టి చేయవలసే కాలం వచ్చింది అని ఆ జ్యోతిర్మూర్తి అనుకున్నది వెంటనే రూపొందించి మహత్తు. సాత్వికము, రాజసం, తామసము అని మహత్తు 3 విధాలుగా ఉంటుంది. వైకారికము, తేజసము, భూతాది, ఇతి తామసము 3 విధాలు. ఈ వికారమే విధములైన అహంకారము ఆ మహత్తు నుంచే వచ్చింది. ఇక రూపొందించిన ప్రాణుల్లో ధ్వని ఆవశ్యకము. మహన్మూర్తి అయినటువంటి ప్రధాన పురుషుడు ఈ మహత్తత్వంలో నుంచి ఒక మాత్రామూర్తిగా శబ్దం పుట్టించాడు. అదే ఆకాశము, శబ్దానికి మూలము. తర్వాతది వాయువు, అది స్పర్శగుణము, తాకితే తెలుస్తుంది. ఇది చాలా బలిష్టమైన తత్వము. ఇక తర్వాత కనిపించే తత్వం ఏర్పడింది ఆ స్పర్శ లక్షణమైన వాయువు నుంచే. అదే రసప్రధానమైన జలము, దాని నుంచి వచ్చింది గంధ లక్షణమైన పృథివీ. ఈ విధంగా ఆయా మాత్రల రూపాలుగా భూతల సృష్టి జరిగింది. ఈ సృష్టి తామసమైన అహంకారం నుంచి ఏర్పడిందిగా తెలుసుకోవాలి. అలాగే ఇంద్రియాలు 5 కూడా తేజస్ సంబంధములని, మొత్తము 10. 11వది మనస్సు అనేది. చెవులు, కన్నులు, నాలుక, ముక్కు, చర్మము, ఈ 5 కూడా జ్ఞానేంద్రియాలు. వాక్కు, పాణి, పాదము, వాయువు,
ఉపస్థం అనే 5 కూడా కర్మేంద్రియాలు. ఈ విధంగా ఈ ఇంద్రియ సమ్మేళనంతో ఒక రూపం ఏర్పడిందన్నమాట. అది ఒక అండము. గ్రుడ్డు రూపంలో సృష్టి జరిగింది. అదే దేవతలు దానవులు పుట్టడానికి మూలభూతమైన పదార్థము. అదే మానవులకు, కొండలకు, సముద్రాలకు, ద్వీపాలకు, అడవులకు, క్రిమికీటకాదులకు మూల పదార్థము. హరి రజోగుణమూర్తి అయి బ్రహ్మరూపంతో సృష్టికర్త అవుతూ ఉన్నాడు. కల్పాంతం వచ్చే వరకు నరసింహాది రూపాలతో ఆ సృష్టిని పరిపాలిస్తూ ఉన్నాడు. లయ సమయం రాగానే రుద్ర రూపంతో అంతమొందిస్తూ ఉన్నాడు. ఇది సృష్టి కథ. రెండవది కాలమానము. ఇలా జరిగిన సృష్టిలో ఆయు ప్రమాణము 100 ఏళ్లుగా ఉంటుంది. ఆ లెక్క చెప్తాను విను భరద్వాజ అని. 18 నిమిషాలు ఒక కాష్ట, 30 కాష్టలు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తము, 30 ముహూర్తాలు ఒక అహోరాత్రము, అంటే ఒక పగలు ఒక రాత్రి. ఇది మనుష్యమానము. అంటే 15 దినాలు ఒక పక్షము, 2 పక్షాలు ఒక నెల, 6 నెలలు ఒక ఆయనము. వాటికి ఉత్తరాయణము, దక్షిణాయనము అని పేర్లు. ఆ 2 ఆయనాలు కలిసి ఒక సంవత్సరము. ఇక దేవతలకు దక్షిణాయనము ఒక రాత్రి, ఉత్తరాయణము ఒక పగలు. మానవుల గణనలో ఒక మాసము, పితృదేవతలకు ఒక దినము, వసువులకు ఒక దినము, మానవులకు ఒక సంవత్సరంగా ఉంటుంది. దేవమానంలో 1000 సంవత్సరాలు ఒక యుగము. అవే త్రేతాదులు. అలాంటి యుగాలు 1000 బ్రహ్మకు ఒక దినంగా ఉంటుంది. బ్రహ్మకు ఒక దినమైన కాలంలో 14 మనువులు ప్రవర్తిస్తారు. ఒక మన్వంతరము ఇంద్రాదులకు దేవమానం ప్రకారము కొన్ని వేల సంవత్సరాల కాలం అవుతుంది. ఇక విశ్వసృష్టికి ముందు దేవతలను, పితృదేవతలను, ఈ వరుసలో గంధర్వులను, రాక్షసులను, యక్షులను, పిశాచాలను, గుహ్యకులను, ఋషులను, విద్యాధరులను, మనుష్యులను, పశువులను, పక్షులను, స్థావరములను, పిపీలికలను, పాములను సృష్టిస్తాడు. తర్వాత గుణకర్మ విభాగాలతో 4 వర్ణాలను ఏర్పరుస్తాడు. సృష్టిని ఇలా పగలు నడిపి రాత్రి కాగానే ముల్లోకాలను ఉపసంహరించి ఆ ప్రభువు ఆ రాత్రి శేషశాయి అయి యోగ నిద్రలో ఉంటాడు. ఆ రాత్రినే కల్పాంతం అంటారు. దానికే బ్రహ్మకల్పం అని పేరు. ఆ సమయానంతమందే మత్స్యావతారము, సముద్రమదనము, అలాగే వరాహకల్పము. ఇదంతా కూడా సర్వేశ్వరుని సంకల్ప రూప సంపద. సముద్ర జలాల్లో మునిగి ఉన్న భూమిని ఉద్ధరించడానికి స్వయం బుద్ధితో శ్రీహరి వరాహమూర్తి అవుతాడు. ఇలా సృష్టించి నైమిత్తికమనే ప్రళయంలో ఆ సృష్టిని సంహరించి ఆదిదేవుడైన శ్రీహరి యోగ నిద్ర ముద్రితుడవుతాడు. ఈ విధంగా నిద్రలో ఉన్న దేవుని నాభియందు పద్మం ఒకటి పుడుతుంది. దాని నుంచి వేదాంగాలు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి ఉదయిస్తాడు. అతడే బ్రహ్మ. ఆ బ్రహ్మకు ప్రజను సృష్టించు అనే మాట వినవస్తుంది. ఇక నిద్రలో ఉన్న దేవుడు అదృశ్యుడవుతాడు. సృష్టి ఎలా చేయాలి? బ్రహ్మకేమీ కూడా పాలుపోలేదు. రోషం వచ్చింది. ఆ రోషం మూలంగా ఒక శిశువు పుట్టి బ్రహ్మతొడపై కూర్చుని ఏడవసానారంభించాడు. ఇక బ్రహ్మవాణిని ఓదార్చాడు. నా పేరేమిటి అన్నాడు ఆ శిశువు. బ్రహ్మదేవుడు నీ పేరా రుద్రుడు అన్నాడు బ్రహ్మ. ఆ శిశువు అలా మెల్లగా లేచి నీళ్లలో మునిగిపోయాడు. తర్వాత బ్రహ్మ ఆలోచించి కుడి చేతి బొటనవేలు నుంచి ఒక మగ శిశువును, ఎడమ చేతి బొటనవేలు నుంచి ఒక ఆడబిడ్డను సృష్టించాడు. ఆ బిడ్డ పేరు దక్షుడు. ఆ ఇద్దరిని కూడా దంపతులను చేసి సృష్టి చేయవలసింది అని బ్రహ్మ ఆజ్ఞాపించాడు. ఇక ఆ దంపతులకు మొదట కలిగిన వాడే మనువు. స్వయంభువ మనువు అన్నాడు అతడే. ఈ విధంగా సృష్టి జరిగింది. నవబ్రహ్మల కథ వినండి అని మరీచి, అత్రి, అంగీరసుడు, పులశ్యుడు, పులహుడు, క్రతువు, ప్రచేతనుడు, వశిష్ఠుడు, భృగువు అని నవబ్రహ్మలు. వీరు బ్రహ్మ సంకల్పం వల్ల మానసపుత్రులుగా ప్రసిద్ధులైనారు. మరీచి భార్య సంభూతి. వీరి కొడుకు కశ్యపుడు. ఇతని భార్యలు 13. దక్షునికి కూతుళ్ళు. పెద్దామె అతిథి. ఆ తపస్వినికి 12 కొడుకులు శోభనామూర్తులుగా కలిగారు. రెండవ భార్య దితి. ఈమెకు మొదట పుట్టిన కొడుకులు 2. ఒకడు హిరణ్యాక్షుడు. శ్రీహరి వరాహ అవతారుడై ఆ దుష్టుణ్ణి హతమార్చాడు. ఒకడు హిరణ్యకశిపుడు. వాడు నరసింహమూర్తికి బలి అయినాడు. ఇతని చరిత్రమే ఇప్పుడు మనకి ప్రధాన విషయము. ఇది ఇలా ఉండని ఒకప్పుడు అడిగావు భరద్వాజ, జ్ఞాపకం ఉందా?
వశిష్ఠుడు మిత్రావరుణుల పుత్రుడు అవడము ఏమిటా కదా అని, అది చెప్తాను విను అని. కశ్యపుని భార్యలు 13 వారిలో మొదటిది దితి అని, ఆమెకు 12 కొడుకులని చెప్పాను. వారే ద్వాదశాదిత్యులు. వారి వల్లనే పగలు రాత్రి కలుగుతూ ఉన్నాయి. వారిలో మిత్రుడు వరుణుడు అని 2. వారికి సంబంధించినదే ఇప్పుడు చెప్పబోయే కదా. వరుణుడు పడమటి దిక్కుకు నాయకుడైనాడు. పశ్చిమ సముద్రం ప్రాంతాన ఉన్న పర్వతం వద్దకు సూర్యుడు చేరగానే ఈ ప్రక్కనున్నటువంటి జగమంతా కూడా అంధకార బంధనం అవుతుంది. సూర్యుడు అక్కడ విశ్రాంతి తీసుకుంటాడు. ఆ పడమటి కొండ పలు విధములైనటువంటి రత్నాల కాంతులతో వెలిగే శిఖరాలు గల గొప్ప పర్వతము. అంతా కూడా బంగారుమయము. దాని గుహలు, సింహశార్దూల నివాసాలు, అచటి వృక్షాలన్నీ కూడా అన్ని ఋతువుల్లో కూడా మధుర ఫలాలతో సంతర్పణ చేస్తూ ఉంటాయి. ఇక్కడ సిద్ధులు, గంధర్వులు ఆ కొండ కోణల్లో స్వేచ్ఛగా వివరిస్తూ ఉంటారు. విశ్వకర్మ ఆ కొండ శిఖరాన ఒక చక్కని నగరం నిర్మించాడు. రత్నాలు, బంగారము ఆ నగర నిర్మాణానికి సమృద్ధిగా ఉపయోగించాడు. దాని పేరే విశ్వావతి. దివ్య భోగాలకు అది నెలవు. ఆ నగరము వరుణుని నివాసము. అక్కడ ఉండి పశ్చిమ దిక్కును పరిపాలించవలసింది అని బ్రహ్మ వరుణుణ్ణి నియమించాడు. ఆ విధంగా వరుణుడు లోకపాలకుడయ్యాడు. అలా ఉండగా ఒక రోజున అన్నదమ్ములు మిత్రుడు వరుణుడు కూడా భూలోకంలో వనవిహారానికి ప్రియపడి క్రమంగా కురుక్షేత్రానికి చేరుకున్నాడు. వికసించిన పూతీగలతో, ఫలవృక్షాలతో, ఋషుల శృతిగోష్ఠులతో, పక్షుల కూతలతో కలకలలాడుతూ ఉన్నటువంటి కురుక్షేత్రంలో ఆ అన్నదమ్ములు అలా విహరిస్తూ ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులవుతూ ఇంకా లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న తామర కొలను, దాని పేరు పౌండరీకము. ఇక కాస్త దగ్గరగా వెళ్ళారు. చక్కగా విచ్చినటువంటి కమలాలతో, కమల పరిమళాన్ని మోసుకొచ్చి వచ్చిన చల్లగా తాకే పిల్లగాలులతో కనువిందుగా ఉన్నటువంటి ఆ చెరువులో అచ్చర పూబోన్లతో తలమానికము అందచందాలకు పెట్టింది పేరు. ఊర్వశి చెలికత్తలతో జలక్రీడలు ఆడుతోంది. పురుషులెవరూ చుట్టుపక్కల లేరు, రారు అని ఆ రమణీయమయ్యి కోయిల గొంతులతో శృతి కలుపుతూ శృంగార గీతాలు పాడుతూ స్వేచ్ఛగా వాడుతోంది. ఇక అన్నదమ్ములిద్దరూ కూడా ఆ ముగ్ధుగుమ్మను ఆ అవస్థలో చూసి ఆశ్చర్యానంద భావనలతో అల్లుకుపోయారు. ఊర్వశి గడసరికపోబోడి జలదిలాగా ఉంటుంది. ఇక ఆ అన్నదమ్ముల హావభావాలు అర్థం చేసుకుని అలాగే కంటి చూపులతో వారి హృదయాలను ఛేదించి చిన్న మేనుతో వారి దగ్గరకు చేరి విప్పించండి, పోయి వస్తాను అని ఒక్క చిరునవ్వు విసిరి తూనిగలాగా ఎగిరిపోయింది. ఇక ఆ వగలాడి వగలకు మిత్రావరుణులు తాళలేకపోయారు. పట్టుకోనాలి అనే తో మడుగుగట్టుకి తొందరగా వెళ్ళి చేతులు చాచారు. అయితే అది దొరుకుతుందా? అది పైకెగిరేటేమిటి? మిత్రావరుణులకు వీర్యస్థలనం అయిపోవడం ఏమిటి? రెప్పపాటు కాలంలో ఇదంతా కూడా జరిగిపోయింది. తర్వాత చల్లబడి అన్నదమ్ములిద్దరూ కూడా సహజ స్థితికి వచ్చి వెనుతిరిగిపోయారు. కురుక్షేత్రంలో అనువైన స్థలం చూసి ఆశ్రమం ఏర్పరచుకుని ఘోర తపస్సు చేశారు. ఇక వారి తపస్సుకు పితామహుడు మెచ్చి వచ్చి మీ తపస్సుకు సంతోషించాను. ఇక లెండి, మీకు వైష్ణవ తేజస్సిద్ధి కలిగేటట్లుగా వరమిస్తున్నాను. అది కూడా కొంతకాలం పోయాక సిద్ధిస్తుంది అని వరమిచ్చి అదృశ్యుడైనాడు. ఇక తపస్సిద్ధి సాధించినటువంటి ఆనందంతో గతం మరిచి ఆ అన్నదమ్ములిద్దరూ కూడా స్వస్థలాలకు వెళ్ళిపోయారు. మిత్రావరుణులకు ఊర్వశి సందర్శనం వల్ల మనస్సు కరిగి పతనమైన వీర్యము పద్మంలోను గట్టున నీటిలోనూ పడింది. పద్మం నందు పడినదే శివుగా మారింది. అదే వశిష్ఠుని జన్మకు కారణమైంది. ఇక బ్రహ్మవాక్కు అది. ఆనాటికి ఉన్న శరీరం వదిలి ఇంకొక శరీరాన్ని వశిష్ఠుడు ధరించవలసి వచ్చింది. అంటే ఇంకొక జన్మ ఎత్తవలసింది వచ్చింది అన్నమాట. అది సామాన్య తేజస్సు వల్ల జరగకూడదు. బ్రహ్మ సంకల్పం లాంటిది కనుక ఆదిత్యులైన మిత్రావరుణుల అమోఘ వీర్య సంభూతుడైన వశిష్ఠుడు మైత్రావణి అయ్యాడు. నేలపై పడిన వీర్యాన్ని ఊర్వశి ఒక చక్కని కుంభము అంటే కుండలో ఉంచిపోయింది. దాని నుంచి పుట్టినవాడు పొట్టివాడైన ఆకారానికి, గట్టివాడు ఆత్మశక్తికి, ఎవరైనా
ఆ అతడే అగస్త్య మహాముని. మహాత్ముల జనన కథలు ఇలాగే వింతగా విడ్డూరంగా ఉంటాయి. ఏరుల పుట్టుక, ఏ మహాత్ముల పుట్టుక శక్యం కాదు. జలమందు పడిన వీర్యము మత్స్య సంతతికి బీజమైంది. అదే వశిష్ఠుడు మైత్రావరుని అయిన కథ. దీనిని వ్రాసిన, చదివిన, వినిన పాప విముక్తి, భుక్తి, ముక్తులు కలుగుతాయి. సంతతి లేని వారు నిత్యము మైత్రావరుని కథ చదివితే పుత్రప్రాప్తి కలవారవుతారు. ఇది ముమ్మూర్తులకు కూడా ఇష్టమైన కథ చెప్పి ఇంకా సూతుడు ఇలా చెప్తూ ఉన్నాడు. ఒకప్పుడు కురుక్షేత్రంలో అప్పుడే ధ్యానముద్ర నుంచి కనులు తెరిచి చిరునవ్వుతో మమ్మల్ని చూస్తూ ఉన్నటువంటి మా గురుదేవుని వద్ద గురుపుత్రుడు శుకుడు చక్కని ప్రశ్న వేశాడు. అదేమిటో తెలుసా? ఆయన మార్కండేయుడు మృత్యుంజయుడు ఎలా అయినాడు, ఆ వృత్తాంతం చెప్పవలసింది అని. ఆ ప్రశ్నకి మా గురుదేవులు, నాయన శుక, మంచి ప్రశ్న వేశావు, చెప్తాను విను అని మమ్మల్ని కూడా వినండయ్యా అని ఉద్బోధించి చెప్పిన మార్కండేయోపాఖ్యానము చెప్తాను విను భరద్వాజ, మునులారా వినండి. అపమృత్యుహరమైన కథ. గురువు కొడుకు మృకండు, మృకండుని ధర్మపత్ని సుమిత్ర, గుణవతి, అనుకూలవతి, చదువు సందెలు ఎరిగిన బుద్ధిమంతురాలు. ఆ దంపతులకు కలగక ఒక కొడుకు కలిగాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే ఒక వికారపు మాట వినవచ్చింది ఆ దంపతులకు. ఇక ఆ బిడ్డడికి 12వ ఏడు నిండగానే ఆయువు నిండిపోతుంది అని, కొడుకు కలిగాడు అన్న సంతోషము అంతరించుకుపోయింది అని వేరే చెప్పాలా? అందున కూడా ఆ పచ్చి బాలింతరాలి గుండె దిగులు చెప్పేదేముంది, ఏమైనా కానీ అనుకుని మృకండు కాస్త తెప్పరిల్లి ఇల్లాల్ని కూడా ఓదార్చి సమయానుసారంగా జాతకర్మ, నామకరణము వగైరా జరిపాడు. ఆ శిశువు పేరే మార్కండేయుడు. మార్కండేయుడు విధియ చంద్రుడిలాగా దినదిన ప్రవర్తమానుడవుతూ తల్లిదండ్రులకు సంతోషము, సంతాపము కలిగిస్తూ ఉన్నాడు. ఇక గర్భాష్టమం కాగానే మృకండు కొడుకుకు వడుగు చేసి విద్యార్థిగా తగిన ఉపాధ్యాయుని వద్దకు పంపాడు. మార్కండేయుడు అతి మేధాశాలి. అచరి కాలంలోనే విద్య పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. విద్యార్థి అయి గురుకులానికి వెళ్ళిన కొడుకు విద్యావంతుడై అచరి కాలంలోనే ఇంటికి తిరిగి రాగా ఆ తల్లి పర్ణశాల ముంగిట నిలిపి దిష్టి తీసి లోనికి తీసుకువెళ్ళి ఇష్టదైవానికి మొక్కించింది. తనకు మొక్కించుకుంది. తనకు మొక్కగానే 2 చేతులతో లేవనెత్తి చెక్కిలి మెత్తగా ముద్దాడి, మీ నాయనగారికి సాష్టాంగ నమస్కారం చేసిరా నాయన అని పంపింది. మార్కండేయుడు వెళ్ళి అగ్నిగృహమందున్నటువంటి తండ్రికి ప్రవర చెప్పి అభివాదం చేశాడు. మృకండు కుమారుని సంప్రదాయ అజ్ఞతకు సంతోషించి చిరంజీవ అని దీవించాడు. మర్నాడు సాయంకాలము విశ్రాంతిగా ఆశ్రమంలో చెట్టు కింద కూర్చుని మృకండు శాస్త్ర చర్చలో కొడుకుని కదిపాడు. అది కొంతసేపటికి వాదోపవాద పద్ధతికి నడిచింది. ఇక చివరకు మార్కండేయుడు విచేతగా తండ్రి మెప్పును పొందాడు. ఆ చర్చ అంతా కూడా పర్ణశాల ముంగిట వత్తులు చేస్తూ కూర్చున్నటువంటి సుమిత్ర విని ఆ వాగ్దాటికి అబ్బురపడి, నా చిన్నారి తండ్రి చదువుల సరస్వతి అని మాట మృకండుని తాకకపోలేదు. పుత్రాజితేత్ పరాజయం అన్న పెద్దల మాట మా ఇంట సార్థకమైంది అని ఆ సాత్వికముని సంతోషంగా కొడుకును దీవించాడు. సుమిత్ర నయనోత్పాలాలు ఆనందంతో గిల్లాయి. ఇక కాలం ఆగదు. అది సర్వస్వతంత్రము. తన నిర్ణయం ప్రకారము గడిచిపోతూ ఉంటుంది. ఇక మార్కండేయుడు 12 ఏళ్ల వాడయ్యాడు. ఆ రోజున దూరంగా ఒక ఆశ్రమంలో జరిగిన యజ్ఞానికి వెళ్ళి మండుటెండలో తిరిగి ఇంటికి వచ్చాడు. నట్టింట కూర్చున్నటువంటి తల్లి చప్పున లేచి, చిన్ని నా తండ్రి, ఇంత ఎండలో వచ్చావేమిటిరా అని కమ్మినటువంటి చెమటను చెంగుతో నల్లన ఒత్తి, స్నానం చేసిరా నాయన, అన్నం తిందువు గాని అని సన్నగా జాలిగా అంది. అయితే గొంతుక ఎండిపోయింది. కొంచెం మంచినీళ్ళైనా కూడా తాగనివ్వమ్మా, ఒక్క క్షణం సేద తీరి స్నానం చేస్తాను అన్నాడు కొడుకు. అప్పుడు సరే అని తల్లి వంటికి వెళ్ళి చిన్న మంచి పాత్రలో చల్ల నీళ్లు తెచ్చి కొడుకుకు అందించింది. అది మార్కండేయుడు సరిగ్గా అందుకోకముందే కింద పడి ముక్కలై నీరు పల్లానికి పారుతుంది. చూసి సుమిత్ర కళ్ళంతా నీరు ధారగా కారనారంభించింది. అప్పుడు మార్కండేయుడు తల్లి మొహం చూసి, అదేమిటమ్మా,
మట్టి పాత్ర ఇవాళ కాకపోతే రేపైనా కూడా పగిలి మట్టిలో కలిసిపోవాల్సిందే. దానికోసము చదువుకున్న బుద్ధిమంతురాలవు అలా విచారిస్తావేమిటి చాచా అని తన భుజాన వేలాడుతూ ఉన్నటువంటి ఆవంచతో తల్లి కళ్ళు మెత్తగా ఒత్తి భుజాలు పట్టుకుని కూర్చోబెట్టాడు. ఇక పక్కనే ఉన్న తాటాకు వీసనతో మెల్లగా విసురుతూ అన్నాడు, అదుగాని అమ్మా, నిన్ను అడగాలని అనుకుంటూ ఉన్నాను. ఒక వారం నుంచి కూడా చూస్తూ ఉన్నాను. నువ్వు నాయన ఎందుకో నన్ను చూస్తూ విచారపడుతూ ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. ఏమిటి కారణము? ఉన్నది ఉన్నట్లు చెప్పకపోతే నా మీద ఒట్టు అని అనగానే, వద్దు నాయన వద్దు, అంత మాట అనకు, చెప్తాను విను అని తల్లి ఆ కొడుకును పుట్టిన నాడు పురిటి గదిలో వినిపించినటువంటి దుర్వార్త చెప్పింది. బాబు, కలగ కలిగిన వాడవు, నీతో వంశం వృద్ధి అవుతుంది అని ఎంతో ఆశతో ఉన్నాను. ఆ ఆశ తెగిపోయే దుర్దశ వచ్చింది. కొడుకు పుట్టి లేనిదాన్నై పోతూ ఉన్న దౌర్భాగ్యురాలను. మరి దిగులు పడక సంతోషంగా ఎలా ఉంటాను చెప్పు? 12వ ఏడు ఇంకా 15 దినాల్లో వెళ్ళిపోతుంది అని బోరుమన్నది. అప్పుడు మార్కండేయుడు అలాగే తల్లిని పట్టుకుని ఓదార్చి ధైర్యం చెప్తూ ఇలా అన్నాడు, అమ్మ, విచారించకు, నా మాట విను. మీ విచారానికి కారణం ఇదా? దానికి విరుగుడు నేను తపస్సు చేసి చూపుతాను. మృత్యువును జయించి చిరంజీవిగా ఈశ్వరుని వల్ల వరం పొంది త్వరలోనే వచ్చి మీకు కనిపిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండి నాయనకు ధైర్యం చెప్తూ ఉండులే అని అలాగే తల్లిని తండ్రిని ఉన్న చోటికి తీసుకువచ్చి అప్పగించి తన తపశ్చర్య గురించి చెప్పాడు. మృకండుడి నోట మాట రాలేదు, కానీ చిన్న నవ్వుతో తల ఊపాడు. మనసాతో దీవించాడు చిరంజీవ అని. అప్పుడు మార్కండేయుడు ముందు వెనక చూడలేదు. అడవి మార్గాన పడి వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళి వాళ్ళ తాత భృగుమహర్షి ఉన్నటువంటి వనానికి చేరాడు. ఆ వనానికి వల్లీవటం అని పేరు. చాలామంది మునులు స్వేచ్ఛగా తపస్సు చేస్తూ భృగువు వల్ల ధర్మ విషయాలు తెలుసుకుంటూ చిన్న చిన్న పర్ణశాలలు నిర్మించుకుని ఆ వనంలో ఉంటూ ఉన్నారు. ఇక మార్కండేయుడు తిన్నగా తాత వద్దకు వెళ్ళి పాదాభివందనం చేశాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి మునులకు కూడా మొక్కి తాతకి ఎదురుగా కూర్చున్నాడు. అప్పుడు భృగు గ్రహించాడు. అలాగా అని అనుకున్నాడు మనసులో. ఏమి తాత, మీ అమ్మా నాన్న ఇంకా ఆశ్రమవాసులు అంతా కూడా బాగున్నారా? ఏమిటిలా వచ్చావు అని ముక్తసరిగా అడిగాడు. మార్కండేయుడు తగిన సమాధానం చెప్పాడు. అయితే నువ్వు ఏమి చేయదలుచుకున్నావు అని భృగు ప్రశ్న. భూతాలను కూడా ఎత్తుకుపోయే మిత్తిని జయించాలి అని నా సంకల్పం. దానికి తగిన ఉపాయం చెప్పు తాత అని గంభీరంగా అన్నాడు మార్కండేయుడు. భృగువు, మంచిది, దానికి శ్రీమన్నారాయణుని చరణాలే శరణు. ఆ అచ్యుతదేవుడు భక్త ప్రియుడు, ముసలితనము మృత్యువు లేనివాడు. ఆ మహానుభావుణ్ణి ఆరాధిస్తే అతని అనుగ్రహం వల్ల మృత్యువును జయించవచ్చు. కానీ ఏదో తపస్సు చేస్తే నీ కోరిక నెరవేరదు. నారదుడు జరణ మరణాలు లేని దివ్యర్షి అయి ఉన్నాడు అంటే దానికి కారణం శ్రీహరి అనుగ్రహమే. దానికి ఆ దేవుణ్ణి గూర్చి అంత తపస్సు చేశాడు, తెలిసిందా అని చిన్న ఉపన్యాసము ఇచ్చాడు భృగువు. అప్పుడు సరే, నరసింహదేవుణ్ణి ఎక్కడ ఏ విధంగా ఆరాధించాలి, ఆ పద్ధతి చెప్పు అన్నాడు మార్కండేయుడు. సహ్యాద్రి పర్వతంలో ప్రవహించి నేలపై ప్రవహిస్తూ తుంగభద్ర నదీ తీరానికి వెళ్ళు. అక్కడ అనువైన చోటు నిర్ణయించుకో. శ్రీ మహావిష్ణువును ప్రతిష్ఠించు. నీ ఇంద్రియాలు మనస్సు ఒకటిగా వశపరుచుకో. ఇక నిర్మలమైన భక్తితో ఓం నమో భగవతే వాసుదేవాయ. విన్నావా? ఇది శ్రీహరికి సంబంధించిన ద్వాదశాక్షర మంత్రము. దీన్ని జపిస్తూ ఉండు. ఆ జగదీశ్వరుడు సంతోషిస్తాడు. నిన్ను మృత్యు విజేతగా వరమిచ్చి లోకానికి అప్పగిస్తాడు అని భృగువు మార్కండేయుడికి మృత్యుంజయ మంత్రము ఉపదేశించాడు. అప్పుడు మనుమడు మంత్రోపదేశం పొంది మహానందంతో తాత పాదాలకు నమస్కరించి లేచి, తాత వెళ్ళి వస్తాను అని అన్నాడు. భృగువు, మంచిది, శ్రీ నరసింహదేవుని అనుగ్రహం పొంది మృత్యుంజయుడవై రా అని తాత మనసా దీవించాడు. అటు ఇటు ఉన్న మునులకు కూడా మ్రొక్కి వారి దీవెనలను పొంది మార్కండేయుడు భద్రావతి నది తీరానికి వెళ్ళాడు. ఒక మర్రి చెట్టు కనిపించింది. పక్కనే నది. ఇది బాగుంటుంది అని అనుకున్నాడు.
ఇక యథావిధిగా నదిలో స్నానం చేసి చెట్టు కింద విష్ణువుని విగ్రహ రూపాన ప్రతిష్ఠించాడు. మానసిక పూజా విధానంగా జితేంద్రియుడైన హృదయ పద్మం నందు రవి సోమాగ్ని మండలాలు నిర్మించుకున్నాడు. వాటి మధ్యను జన్మ జరామృత్యురహితుడైనటువంటి శ్రీహరిని సంకల్పించి భావకుసుమాలతో షోడశోపచార పద్ధతిని పూజించాడు. ఇక తాత ఉపదేశించిన ద్వాదశాక్షర మంత్రాన్ని తదేక దీక్షతో అసంఖ్యాకంగా జపించనారంభించాడు. ఆ రోజును తల్లి చెప్పిన రోజు తన జీవితానికి చివరి పూట మహాదీక్షతో మనోవాక్కాయ శుద్ధిగా బుద్ధిగా శ్రీ మహావిష్ణువును చతుర్భుజుడిగా హృదయ పద్మం నందు కల్పించి భావశుద్ధిగా తదేక భావనగా ఆరాధన చేసి ప్రణవపూర్వకంగా వాసుదేవ మంత్రము సంఖ్యానియమం లేని విధంగా జపించనారంభించాడు. ఇక అనుకున్న గడియ వచ్చింది. కానీ అది మార్కండేయునికి తెలియదు. ప్రభువు శాసనాన్నే అనుసరించి యమకింకర్లు వచ్చారు. ఇంకా అల్లంత దూరాన ఉండగానే విష్ణుదూతలు ఎదురై, ఏమిటిలా వచ్చారు? ఆగండి, అడుగు ముందుకు వేశారా? మీ మృత్యువే మీకు మృత్యువవుతుంది. మా మాట విని మారు మాట ఖర్చు పెట్టక వచ్చిన దారినే తిరిగిపోండి. మా మాటగా మీ ప్రభువుకు చెప్పండి, ఎవరిని కూడా పంపవద్దు ఈ భక్తుని మీదకు అని. యమకింకర్లు వినలేదు, ముందుకి తోసుకువచ్చారు. విష్ణుదూతలు కోపంతో రెచ్చిపోయారు. అలా యమకింకర్ల చేతుల్లో ఉన్న పాశాలు లాక్కొని వాటితోనే వాళ్ల వీపులు జాడించి దక్షిణ దిక్కుగా వాళ్ళని విసిరివేశారు. అప్పుడు మాకెందుకీ బాధ, ఆ మృత్యువే వెళ్ళని అని యమకింకర్లు పడుతూ లేస్తూ యముని ముందుకు వెళ్ళి జరిగిన కథంతా కూడా చెప్పారు. ఇక విష్ణుదేవతలు పోతూ ఉన్నటువంటి యమకింకర్ని హేళన చేస్తూ, ఒరే లోకేశ్వరుడైన మా విష్ణుదేవుని పేరు వినవచ్చే చోట కాలు పెట్టడానికి మృత్యువుకి గాని యముడికి గాని అయ్యే పనేనా? పొండి పొండి అని చప్పట్లు చరిచారు. యమకింకర్లు అలా ఎగిరిపోయి మృత్యువుతో చెప్పారు, విష్ణుదూతలు దరిచేరనీయలేదు సరికదా, మా పాశాలతోనే మమ్మల్ని ఊడేటట్లు చితక్కొట్టి కట్టి విసిరి పడేశారు అని. ఇక కథంతా విని మృత్యువు కల్లేర చేసి, ఆ ఆర్పాటమేదో నేను చూస్తాను, పొండిరా ఏడు ముమ్మగాలు మీరున్ను అని తర్జించి గాలిలో తేలుతూ మార్కండేయుని వద్దకు వచ్చింది. ఇక చప్పున విష్ణుదూతలు జుట్టు అందుకొని ముఖం చిదిగేటట్లుగా 3 గుద్దులు గుద్ది, నువ్వేనా మృత్యు అంటే? పాపం, కష్టపడి వచ్చావు, ఇప్పుడిచ్చిన కట్నాలు చాలునా, ఇంకా కావాలా? బుద్ధిగా వెనుకకు తిరిగిపో, మీ రాజుకు చెప్పు అని గిరగిరా త్రిప్పి దక్షిణ దిక్కుగా విసిరి పరేశారు. ముక్కంట నోటంట నెత్తురు కారుతూ మృత్యువు 3 మొగ్గలు వేసుకుంటూ యముని నగరము సింహద్వారం వద్ద డప్పున పడింది. అక్కడే ఉన్నారు ఇంకా కూడా కింకర్లు. మృత్యు వచ్చే సమయంలో ఒక వింత జరిగింది. గాఢభక్తియుక్తుడైన హృదయస్థిత విష్ణుదేవుణ్ణి ఆరాధిస్తున్న మార్కండేయుడికి విష్ణువే ఒక స్తుతి వినిపించాడు. దానిని అలాగే మార్కండేయుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఆ స్తుతి ప్రభావం వల్ల మృత్యువు దరిచేరలేక అంత దూరాన నిలిచి పాశం గిరగిరా త్రిప్పుతూ వికటకంగా చిందులు తొక్కుతూ హూత్ అని అరుస్తోంది. అది చూసి విష్ణుదేవతలు పట్టుకుని సంభావన ఇచ్చి పంపివేశారు. ఆ స్థుతికి మృత్యుంజయాష్టకం అని పేరు. తర్వాత యమకింకర్లు యముని ముందు ఆక్రోశిస్తూ నిల్చుని, ప్రభు, నీ ఆజ్ఞానుసారము మేము మృత్యువు ఆ బ్రాహ్మణ బాలుడు తపస్సు చేస్తున్న చోటికి వెళ్ళాము. మమ్మల్ని మృత్యువుని మా పాశాలతోనే చితగొట్టి బలిష్ట కాయలు 4 మీదకి విసిరిపారేశారు. ఇంతవరకు ఇలాంటి అవమానము మాకు ఎక్కడా కూడా ఎవరి వల్లనూ కూడా జరగలేదు. ఆ పిల్లవాడు ఎవరు? ఎవరిని మనసులో ఉంచుకుని తపస్సు చేస్తూ ఉన్నాడు? మమ్మల్ని భర్జించి పారద్రోలిన ఆ పురుషులెవరు అని అడిగాడు. అప్పుడు యముడు ఒక్క క్షణం ఆలోచించి తల పంకించి మెల్లగా అన్నాడు, ఆ బాలుడు భృగు మహాముని పౌత్రుడు, మహాముని కొడుకు, పేరు మార్కండేయుడు. తన అవసాన కాలం తెలుసుకుని దాని నుంచి బయటపడవలను అని తన తాతను ఉపాయం అడిగి అతని వల్ల విష్ణుదేవునికి సంబంధించిన ద్వాదశాక్షర దివ్యమంత్రం ఉపదేశం పొందాడు. ఇక ఆయన చెప్పినట్లుగా విష్ణువుని హృదయ పద్మంలో ప్రతిష్ఠించుకుని ఆరాధిస్తూ తదేక దీక్షతో ఆ దివ్యమంత్రం జపిస్తూ ఉన్నాడు. ఇక ఆ విషయం గ్రహించక నేను తొందరపడి మిమ్మల్ని పంపాను.
ఆ సమయంలో విష్ణుదేవుడే అతనికి మృత్యుంజయాష్టకాన్ని వినిపించాడు. ఇక మీరు గాని నేను గాని అతన్ని ఏమీ చేయలేము. మనల్ని భర్జించి నిర్జించిన ఆ నలుగురు కూడా విష్ణుదేవుని దూతలు. కాబట్టి సర్వేశ్వరుని దూతల వల్ల జరిగిన దానికి మీరు విచారించకండి. అది మీకే మంచిది, మీ మంచికే జరిగింది. విష్ణు భక్తుని మీదకి వెళ్ళినందువల్ల వచ్చిన పాపం పోయింది. ఇప్పుడు మీకు చెప్తున్న మాట వినండి. మీరు గాని మృత్యువు గాని ఇటుపై విష్ణు భక్తుల మీదకి వెళ్ళవద్దు. ఇది నా ఆజ్ఞ తెలిసిందా? తర్వాత యముడు నరకబాధ అనుభవిస్తూ ఉన్నటువంటి పాపులకు ఒకప్పుడు నారదునకు విష్ణువు చెప్పిన విష్ణు స్తుతి ఉపదేశించాడు. హరికాక్ష, దేవేశ, నరసింహ, త్రివిక్రమ, నిన్నే నేను శరణు వేడుతూ ఉన్నాను. నన్ను ఉద్ధరించు జనార్దన అని ప్రార్థించే వారిని నేను ఉద్ధరిస్తాను అని ఆ స్థుతికి అర్థము. ఆ స్థుతి విని నరకాగ్ని జ్వాలలో మగ్గుతూ ఉన్నటువంటి పాపులందరూ కూడా నిశ్చల భక్తితో నిబ్బరంగా ఆ స్థుతిని ఉద్ధరించారు. వెంటనే వారందరూ కూడా పాప విముక్తులై విష్ణు రూపధారులై దివ్య విమానాల్లో ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఈ విధంగా మృత్యువును జయించి కృతార్థుడై మార్కండేయుడు వెనుతిరిగి కతిపయ ప్రమాణాల్లో ఇంటికి తిరిగి వచ్చాడు. శ్రీహరి దయచే మృత్యువును జయించి దివ్య తేజస్సుతో ఒప్పుతూ వచ్చిన కొడుకును చూసి తల్లిదండ్రులు ఒక్కమారే కౌగిలించుకొని ఆనంద బాష్పధారలతో కొడుకును తల తడిమి వేశారు. ఆ తల్లి సంతోషానికి అంతులేదు. చిత్రాసనం మీద కొడుకును కూర్చోబెట్టి ఎదురుగా తాను కూర్చుంది. ముఖం తేరిపార చూస్తూ, మా వరాల మూట మృత్యువును జయించి వచ్చాడు. దేవమానవ జాతుల్లో మునుపు అలాంటి కథ విననే లేదు. మా వరప్రసాదం అని పనిచేశాడు. చరిత్రలో అపూర్వం అని పొంగిపోతుంది. కొంతసేపు అయ్యాక, లే బాబు, స్నానం చేసిరా, ఈ లోపల పాకం సిద్ధం చేస్తాను. నా చేతితో నీకు అన్నం పెట్టి ఎన్నాళ్ళు అయిందోరా, లేలే అని తొందర పెట్టి వంటింటికి వెళ్ళింది సుమిత్ర. మార్కండేయుడు స్నానము, ధ్యానము, శ్రీహరి మంత్రజపము యథాక్రమంగా నిర్వర్తించి వచ్చాడు. తండ్రి పక్కనే కూర్చున్నాడు. సుమిత్ర వంట అంతా దేవుడికి నివేదించి పతికి సుతుడికి వడ్డించింది. ఇక భోజనమయ్యాక తల్లి భోజనం చేస్తూ ఉండగా ఎదురుగా దర్భాసనం మీద ధీమాగా కూర్చుని తండ్రి వింటూ ఉండగా ఇంటి దగ్గర నుంచి తాను బయలుదేరినది మొదలు తిరిగి ఇంటికి వచ్చే వరకు జరిగినదంతా కూడా పూసగుచ్చినట్లుగా మార్కండేయుడు చెప్పాడు. ఇక తల్లిదండ్రులు ఆనందము, భయము, ఆశ్చర్యం పొందాడు. అనుకున్న ఆపద తప్పింది. స్వామి జనార్దనుడు అనుగ్రహించాడు. ఇక ఆలస్యం ఎందుకు, శీఘ్రం అన్నారు. ఒక శుభముహూర్తాన సంప్రదాయానుసారంగా లక్షణవతి అయిన కన్యను కొడుకు ధర్మపత్నిగా వివాహం చేశారు. సుమిత్ర కొడుకును కోడలను ముద్దుగా ముచ్చటగా చూస్తూ మురిసిపోతూ ఉంది. మార్కండేయుడు సలక్షణంగా గృహస్థాశ్రమ జీవితం గడుపుతున్నాడు. ఇక కొంతకాలానికి కొడుకు కలిగాడు. ఆ శిశువు పేరు వేదశిరసుడు. వానికి జాతకర్మాదులు సమయానుసారంగా చేశారు. పెద్దవాడయ్యాక వరువు వానికి అప్పగించి తాను ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి వటవృక్షం కింద చోటు చేసుకుని మహావిష్ణువును గూర్చి తపస్సు తీవ్రంగా చేశాడు. మృత్యుముఖం నుంచి తనను తప్పించినటువంటి విష్ణువును తనివి తీరా చూడాలి అని పట్టుదల. హృదయంలో ఉన్న ఆ దేవుణ్ణి ఈ నేత్రాలతో చూడాలి. ఒకనాడు భక్తి పరవశుడై శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు ఒక మాట వినవచ్చింది. ముని, సర్వతీర్థాల్లో స్నానం చేసి పురుషోత్తమ క్షేత్రంలో మాధవుణ్ణి గూర్చి ఆరాధించితే కృతార్థుడవవుతావు అని. సరే అని మార్కండేయుడు లేచి సర్వతీర్థాల్లో మునిగి లేచి పురుషోత్తమ క్షేత్రంలో ఉండి శ్రీహరిని గూర్చి తీవ్రమైన తపస్సు చేశాడు. అంతటా శ్రీహరి దర్శనమైంది. అలంకారాలు ధరించి పీతాంబరుడు, పుండరీకాక్షుడు, శంఖచక్ర గదాపాణి, భువన మోహనాకారుడు పురుషోత్తమ దేవుడు కనిపించగానే మార్కండేయుడు లేచి సాష్టాంగ నమస్కారం చేసి బహుదా స్తుతించాడు. ఆ స్తుతికి సంతోషించి శ్రీహరి, మార్కండేయ, నీ తపస్సుకి సంతోషించాను, వరమిస్తాను, కోరుకో అని అనగా, ప్రభు, నీ దర్శనమైంది, అదే నా కోరిక. అయినా ఇస్తాను అన్నావు కనుక కోరుతూ ఉన్నాను, అనుగ్రహించు. నిన్ను సర్వదా సేవిస్తూ జీవించాలి అని నా సంకల్పం. కాబట్టి నీ యందు సుస్థిరమైన భక్తిని, నిన్ను సేవిస్తూ సంతోషంగా కాలం గడపడానికి చిరంజీవి తత్వము అనే వరాలు ఇస్తే చాలు అని అన్నాడు. శ్రీహరి, మంచిది,
మునుపు నన్ను ఆరాధించి మృత్యువును జయించావు. ఇప్పుడు చిరంజీవిగా వరమిస్తూ ఉన్నాను. ఈ తీర్థము నీ పేరుతోనే ప్రసిద్ధమవుతుంది. ఇందులో స్నానం చేసి నిశ్చలమైన భక్తితో నన్ను ఆరాధించేవారు చిరంజీవులవుతారు. నువ్వు మళ్ళీ యోగముద్రలో ఉన్న నన్ను క్షీరసముద్రంలో చూస్తావు అని శ్రీ మహావిష్ణువు అంతర్హితుడైనాడు. తరువాత మార్కండేయుడు అక్కడి నుంచి బయలుదేరి జనార్దన స్వామిని జపిస్తూ కీర్తిస్తూ అక్కడక్కడ మునుల సమావేశాల్లో వేదశాస్త్రాలను, ప్రాచీన కథలను, పురాణాలను చెప్తూ పరమానందంగా శ్రీహరి నామ సంకీర్తనం చేస్తూ మరలా పురుషోత్తముణ్ణి దర్శించే కోరికతో క్షీరసాగరానికి వెళ్ళాడు. అక్కడ సాగర తరంగాలపై ఉయ్యాలలూగుతూ ఉన్నట్లుగా శేషశయ్యపై యోగనిద్రలో ఉన్న యోగీశ్వరుణ్ణి దర్శించాడు. ఆనందంతో మైమరచిపోయాడు. అనేక విధాల శ్రీ మహావిష్ణువును స్తుతించాడు. అప్పుడు విష్ణువు అలాగే ఆప్యాయంగా చూసి, మార్కండేయ, నాపై నీకు గల అచంచల భక్తికి సంతోషించాను. నీకు కోరినంతనే ముక్తి వచ్చేటట్లుగా వరమిస్తూ ఉన్నాను. చిరంజీవివై నా భక్తులలో అగ్రగణ్యుడవై ప్రవర్తించు. నీవు కోరినంతనే దర్శనమిస్తూ ఉంటాను అని అన్నాడు. అప్పుడు మార్కండేయుడు మరీ శ్రీహరిని కీర్తిస్తూ మరలిపోయాడు. మార్కండేయుడు మృత్యుంజయుడై చిరంజీవి అయిన కథ అని సూతుడు చెప్పి ఈ కథను భక్తితో చదివేవారు చిరంజీవులవుతారు. ఈ వృత్తాంతం విని శుకుడు మహదానందం పొంది మా గురువుగారిని చూసి, నాయన, ఎంత విన్నా విష్ణు కథలు వినాలి అనే ఉంటాయి, ఇంకేదైనా హరికథ ఒకటి చెప్పు అనగానే ఎవరైతే మార్కండేయుని కథను వింటారో సకల ఆయురారోగ్యాలతో చిరంజీవులవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.